ప్లాస్టిక్ ఉన్నాయా అలా అనుకున్నావా? ఇట్లా ఇట్లా ఎక్కడ రానా ఇక్కడ రేపే వాటర్ వల్ల సమస్య వచ్చింది. ప్లాస్టిక్ వాడి వస్తుందా 20 మైక్రాన్ కింద ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి ఇబ్బంది అనమాట. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంలో మనం చేయాలని చేస్తున్నా ప్రభుత్వం ఎక్స్పెషల్లీ అందరికి వాడుతున్నాం కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకుని ప్లాస్టిక్ కాకుండా బయోడీజల్ అదేవిధంగా అలాంటివి ఇచ్చారు. ఏం లేదు నా మందమైన ప్లాస్టిక్ వాడుకుంటే పశువులు ఇవన్నీ తినకుండా ఉంటాయి. ఇదే పతలాది మనము చేసుకుంటే కదా పశువులు తిని ఆ పశువుల ఆవులు మనకి ఆ పాలు ఇస్తే ఆ పాలలోన కెమికల్ కలిసి మనకి ఆరోగ్యాలు క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఏమంటామంటే బజార్లో నీకు వస్తువులు అమ్మేవాళ్ళు ఉన్నా కూడా ఫస్ట్ నువ్వు మారు నాకు ఈ ప్లాస్టిక్ నేను అమ్మకూడదు అని నువ్వు మనసులో వేసుకుంటే నీ తర్వాత వాడు అమ్మేవాడు కూడా మనసు మారుకుంటే అట్లా ఫ్యాక్టరీలు కూడా బంద్ అయిపోతాయి. కాబట్టి ఒకటేసారి ఫ్యాక్టరీలు బంద్ చేయాలంటే అయ్యలేదు. ప్రజల్లో మార్పు రావాలా, మీలాంటి వ్యాపారస్తుల్లో మార్పు రావాలా. దయచేసి మీరు నెక్స్ట్ ఈ రోజు నుంచే మీరు అటువంటి ప్లాస్టిక్ ఏదైనా ఉంటే మీరు ఎక్కడ కూడా మీరు సప్లై చేయొద్దండి. ప్రజలు వచ్చినప్పుడు మీరు బ్యాగులు తెచ్చుకోమని చెప్పండి. లేదంటే నువ్వు కూడా ఏదైనా పేపర్ బ్యాగులో లేదంటే కొద్ది మందమైన బ్యాగు నీకు ఒకవేళ నీకు అది రేట్ ఎక్కువ అవుతుంది అంటే ఒక పావులను 10 రూపాయలు ప్రజల మీద వేసేయి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు రేటు వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుందో వాళ్ళు ఇంటి నుంచి బ్యాగ్ తెచ్చుకుంటారు. ఏనా అట్లా చేయండి మరి. ఇప్పుడు మన వాటిలో నువ్వు మారితే నాకు మంచి పేరు వస్తుంది. అది